యేసు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో నుండి 103వ కీర్తనను మనం చదువుకుందాం. 103వ కీర్తనను మనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని మనం చూస్తున్నాం. ఇక్కడ భక్తుడు చేస్తున్న ఆరాధనలో నుండి మరి ఆయన ఏ విధంగా ఆరాధన చేస్తున్నాడు, ఏ విధంగా తన ప్రాణానికి ఆ యొక్క ఆరాధన గురించి, దేవుణ్ణి స్తుతించడం గురించి ఏ విధంగా తన ప్రాణానికి, తన అంతరంగానికి బోధించుకుంటున్నాడో మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. మనము ఇంటి వద్ద ఏమైనా ఫంక్షన్స్ కానీ ఏవైనా కార్యక్రమాలు కానీ చేసినప్పుడు ఆ యొక్క బాధ్యత మొత్తం ఎవరి మీద అయితే ఉంటుందో ఆ వ్యక్తి ఎంత హడావిడిగా అటు ఇటు తిరుగుతుంటాడో మనం ఇంట్లో చూస్తుంటాం. అతను కాలు ఒక చోట నిలవదు. ఎవరితో మాట్లాడినా కూడా అటు ఇటు నడుచుకుంటూ ఏదో పని మీద వెళ్తూ మాట్లాడుతుంటారు. అదేవిధంగా మరి వారి మెదడులో ఇంకా ఎన్నో ఆలోచనలు వారికంటే వేగంగా పరిగెడుతుంటాయి. అయితే ఒక చిన్న ప్రోగ్రాం, ఒక 100 మంది, 150, 200 మందికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ని చేయడానికే మనము స్ట్రెస్కి మనం గురవుతుంటే, మన మైండ్ కానీ మన బాడీ కానీ అంత వేగంగా పరిగెడుతుంటే, మరి ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజు యొక్క మెదడు ఏ విధంగా ఉండాలి, అతని మీద ఎంత స్ట్రెస్ ఉండాలి, అతను ఎన్ని బాధ్యతలు అతని మీద ఉండాలి. అతను ఒకవైపున మరి పేదగా ఉన్న ప్రజలను అతడు చూసుకోవాలి, అదే రాజ్యంలో ధనవంతులైన వారిని గురించి అతను చూసుకోవాలి. ఇవి రెండు మాత్రమే కాకుండా దేశం యొక్క సంరక్షణ గురించి చూసుకోవాలి. ఎప్పుడు ఎవరొచ్చి మీద పడతారో తెలియదు, దానికి తగ్గట్టుగా సైన్యాన్ని సిద్ధపరచుకోవాలి. ఇవన్నీ కూడా లిమిటెడ్ బడ్జెట్లోనే చేయాలి. కాబట్టి సైన్యాన్ని ఎంతవరకు నిర్మించుకోవాలి, లేదా ఆ యొక్క పేదవారికి ఎంతవరకు సహాయకరంగా ఉండాలి అనేది, ఈ విధంగా ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో బాధ్యతలు ఉంటాయి. వీటన్నిటిని సక్రమంగా నిర్వర్తించాలి. దేవుడు నాకు ఈ పదవినిచ్చాడు తన ప్రజలను ఏలడానికి అని మరి ఎంతో బాధ్యతతో ఆ యొక్క పదవిని, ఆ యొక్క రాజ పదవిని ఆ యొక్క నిర్వర్తిస్తున్న దావీదు హృదయం ఏ విధంగా ఉండాలి, ఎంతగా అతను పరిగెడుతూ ఉండాలి తన జీవితంలో. అయితే అలాంటి వ్యక్తి, ఎంతో బిజీగా ఉండే ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. అతను తన ప్రాణానికి మరి ఎంతో వేగంగా అటు ఇటు ఆలోచనల వెంబడి పరిగెడుతున్న తన ప్రాణానికి బోధించుకుంటున్నాడు. నా ప్రాణమా ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఇటువైపు చూడు, ఒక్క నిమిషం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయి, దీన్ని చూడు అని బోధించుకుంటున్నాడు. అది ఏంటి అంటే, యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని తన ప్రాణానికి బోధించుకుంటున్నాడు. మరి ఒక ప్రోగ్రాం చేయడానికే మనం కింద మీద పడిపోతాం. మరి అలాంటిది ఒక రాజుగా ఉండి ఒక దేశాన్ని నడిపిస్తున్న మహానాయకుడు, గొప్ప రాజు, అతడు ఎంతో బిజీలో ఉండి కూడా తను ఒక పని కోసం సమయాన్ని కేటాయించుకుంటున్నాడు. ఒక పని కోసం తన యొక్క ప్రాణాన్ని, ఎన్ని విషయాల మీద తన యొక్క ప్రాణం అయితే ఉందో, వేటి గురించి తన మనసు కొట్టుకుంటుందో, దేని వెంబడి తన ఆలోచనలు వెళ్తున్నాయో వాటన్నిటిని పిలుస్తున్నాడు. ఒక్క నిమిషం మీరు ఆగండి, ఒక్క నిమిషం ఇటువైపు చూడండి, యెహోవాను స్తుతించండి, ఆయన చేసిన మేలులలో దేన్ని కూడా మీరు మరవద్దు అని అతడు బోధించుకుంటున్నాడు. అంటే స్తుతించడం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మనం ఖచ్చితంగా స్తుతించే వారిగా మనం ఉండాలి అని, మరి మనం ఎంత బిజీగా ఉన్నా కూడా స్తుతించడం అనేది మనకు ఎంతగా అలవాటై ఉండాలో, ఎంతగా ప్రతి పరిస్థితిలో దేవుని స్తుతించాలో ఇక్కడ దావీదు మహారాజును చూస్తే మనకు అర్థమవుతుంది. ఇతడు ఇంతగా స్తుతిస్తూ మరి దేని గురించి స్తుతిస్తున్నాడు, ఏ అంశాలను అతడు తీసుకుంటున్నాడు అనేది మనం 3వ చరణంలో చూస్తే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు అని మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా తన ప్రాణానికి బోధించుకొని, తన ప్రాణాన్ని సిద్ధపరచుకొని, నిమ్మలపరచుకొని దేవుని సన్నిధిలో అతడు కూర్చొని మొట్టమొదటిగా దేన్ని బట్టి స్తుతిస్తున్నాడు అని మనం చూస్తే, ఆయన నీ దోషములు అన్నిటినీ క్షమించువాడు. కాబట్టి దీనిని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి అని భక్తుడు అంటున్నాడు. ఎందుకు
మొట్టమొదటిగా దీన్ని తీసుకున్నాడంటే మరి మన పరిస్థితి అంత దారుణంగా ఉంది. క్షమాపణ అనేది మానవునికి ఎంతగానో అవసరమైంది. అయితే దేవుని వైపు చూసినా కూడా ఇది ఎంత గొప్ప లక్షణమో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మరి మన మానవులందరితో పాటు మనము కూడా ఎన్నో లోపాలు మనం కలిగి ఉంటాం. అయినా కూడా ఇతరుల మానవులకు మనం తీర్పు తీర్చడానికి సిద్ధపడతాం, వేగిరపడతాం. కానీ దేవుడు మాత్రం మనలాంటి వ్యక్తి కాదు. ఆయన లోపములు కల వ్యక్తి కాదు. మరి పాపములను చూడలేని కన్నులు కలవాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే అటువంటి గొప్ప దేవుడు మరి పాపముతో నిండి ఉన్న మనుషులను మాత్రం దయతో చూడడానికి ఆయన కన్నులు ఇష్టపడుతున్నాయి. అంటే అది అసలు ఏ విధంగా సాధ్యమవుతుంది? పాపముతో ఉన్న మనమే పక్క వ్యక్తిని క్షమించడానికి ఇబ్బంది పడుతుంటే అసలు పాపము లేని వ్యక్తి, పాపములను చూడలేని వ్యక్తి, పాపం అంటే ఏంటో తెలియని దేవుడు ఏ విధంగా మానవులను దయతో చూస్తున్నాడు, ఏ విధంగా క్షమిస్తున్నాడు అనేది మన జ్ఞానమునకు అర్థము కానిది. కాబట్టి అది ఎంతో ఉన్నతమైన లక్షణము. ఆ యొక్క క్షమాగుణము, దేవుడు మనల్ని క్షమించడం అనేది మన యొక్క ఊహకు, మన యొక్క జ్ఞానమునకు మించింది. పరిశుద్ధుడైన దేవుడు ఏ విధంగా మానవుని క్షమిస్తున్నాడు అనేది అది ఎన్నటికీ అర్థము కాని విషయం. కాబట్టి అది ఎంతో గొప్పగా భక్తునికి తోచినట్లుంది. అందుకే మొట్టమొదటిగా ఆయన నీ దోషములను క్షమించువాడు, ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు. అయితే ఆయన నిన్ను క్షమించడానికి ఇష్టపడ్డాడు. దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, దాన్ని బట్టి నువ్వు స్తుతించాలి అని తన ప్రాణానికి బోధించుకుంటున్నాడు. అదేవిధంగా దేవుని యొక్క వాక్యంలో గనక మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే మరి రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఒకవేళ దేవుడు ఊరికే గనక ఒక దోషిని ఇతను దోషి కాదు, ఇతను నిర్దోషి అని తీర్పు తీస్తే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. దేవుని వాక్యంలో కూడా మనం చూస్తాము, ఆయన దోషిని నిర్దోషి అని ఏమాత్రము కూడా ఎంచడు అనే వాక్యాన్ని కూడా మనం చూస్తాం. అయితే ఏ విధంగా మరి దేవుని క్షమాపణ మన యొద్దకు వస్తుంది, ఏ విధంగా దేవుడు క్షమించగలిగి అదేవిధంగా నీతిమంతుడుగా ఏ విధంగా దేవుడు ఉండగలుగుతున్నాడు అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లుగా, ఇదిగో మీ యొక్క క్షమాపణ కొరకు ఇదిగో నేను చిందించబోతున్న నిబంధన రక్తం అని యేసు ప్రభు వారు అక్కడ తెలియజేశారు. ఇంతకుముందు మనం చూసాం, పాప క్షమాపణ దొరకాలి అంటే ఖచ్చితంగా రక్తము చిందించబడాల్సిందే, ఆ యొక్క పెనాల్టీని చెల్లించాల్సిందే అని మనం చూస్తున్నాం. అయితే ఆ ప్రాణాన్ని, ఆ రక్తాన్ని యేసు ప్రభువారు సిలువలో చిందించిన దాన్ని బట్టి ఇప్పుడు క్షమాపణ మనందరికీ కూడా దొరుకుతుంది అని మనం చూస్తున్నాం. కాబట్టి న్యాయబద్ధముగా ఏదో లొసుగుల్లో కాదు, ఏదో పక్కదారిలో నుండి వెళ్ళి కాదు, కానీ న్యాయబద్ధంగా దేవుడు మనకు క్షమాపణను అనుగ్రహిస్తున్నాడు అని మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. అదే విధముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనమును మనం చూసినట్లయితే, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని మనం చూస్తున్నాం. మొట్టమొదటి వాక్యం ఒక మాటలోనే మనం చూస్తున్నాము, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి. మహా ఐశ్వర్యము అంటే మామూలు ఐశ్వర్యం మాత్రమే కాదు, ఐశ్వర్యం అంటేనే ఎంతో మిక్కిలి ఎక్కువగా ఉంది అని మనం చూస్తున్నాం. అయితే కేవలము ఐశ్వర్యం అనే పదము కాదు, కానీ తన యొక్క కృప మహా ఐశ్వర్యము, గ్రేట్ వెల్త్ అని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క గొప్ప కృప యొక్క మహా ఐశ్వర్యమును బట్టి దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. దేవుడు మనల్ని క్షమించేటప్పుడు తన యొక్క రక్తమును చిందించి మానవుల కొరకు క్షమాపణను సిద్ధపరిచేటప్పుడు వీరు యోగ్యులు అని చేయలేదు, మనం మంచివారమని చేయలేదు, కానీ ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, మానవులకు దేవుడు కలిగి ఉన్న ఆ ప్రేమను బట్టి దేవుడు క్షమాపణ సిద్ధపరిచినట్లుగా, దేవుడు మానవులను క్షమిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని దేవుడు అంటున్నాడు. కేవలము క్షమించడం మాత్రమే కాదు, ఆ క్షమాపణ కూడా ఏ విధంగా వచ్చింది అంటే కేవలము దేవుని యొక్క ప్రేమను బట్టి మాత్రమే, కానీ మన వైపు నుండి ఏ కారణం లేదు అని మనం చూసాము. అయితే మరలా ఇక్కడ చూస్తున్నాం, కేవలము క్షమించడం మాత్రమే కాదు, కానీ ఆ క్షమించిన తర్వాత ఇక ఎన్నడూ కూడా ఆ పాపములను నేను జ్ఞాపకం చేసుకోను అని దేవుడు అంటున్నాడు.
క్షమిస్తాడు. మనము ఒకవేళ ఎవరైనా క్షమించినా కూడా మనకి ఇష్టమైన వారు, మనకు దగ్గరున్న వారు పొరపాటు చేసి వారు తిరిగి క్షమాపణ అడిగినప్పుడు క్షమిస్తాం కావచ్చు, కానీ చేసింది మాత్రం మనకెప్పుడు గుర్తుంటుంది. వారితో వ్యవహరించినప్పుడు గతంలో పలాని వ్యక్తి నాకు ఈ విధంగా తప్పు చేశాడు, దాన్ని బట్టి నాకు బాధ కలిగింది అని అది లోపట కలిగుండే అతనితో ప్రవర్తిస్తాము క్షమించినా కూడా. అయితే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మలను క్షమించిన తర్వాత ఇకను మీ పాపమును నేను జ్ఞాపకం చేసుకున్నాను, మిమ్మలను కొత్త వ్యక్తులుగా, అసలు పాపము చేయని వ్యక్తులుగా, అసలు నువ్వు ఇంతకుముందు పాపం చేశావా అన్నట్టుగా దేవుడు మనల్ని చూస్తాడంట. దేవుడు ఆ విధంగా మన పాపములను క్షమించి ఇక నేను ఎన్నడూ కూడా వాటిని జ్ఞాపకము చేసుకొనను అని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఇంత గొప్పగా మరి పరిశుద్ధుడైన దేవుడు పాపులమైన మన ఎడల ఏ విధంగా తన క్షమాపణను చూపిస్తున్నాడో, ఆ యొక్క క్షమాపణ ఎంత గొప్పగా ఉందో దానిని మనం అర్థం చేసుకొని దాన్ని స్తుతించే వారిగా మనం ఉండాలి. దాన్ని బట్టి అదేవిధంగా కీర్తనలు 32వ కీర్తన 1వ అధ్యాయంలో కూడా మరలా ఇక్కడ కూడా మనము దావీదు భక్తుడు రాసిన కీర్తనను మనం చూస్తున్నాం. ఇక్కడ దావీదు భక్తుడు క్షమాపణను గురించి అంటున్నాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని అంటున్నాడు. ఎవరైతే క్షమించబడుతున్నారో, ఎవరి యొక్క పాపములకైతే, ఎవరి యొక్క అపరాధములను దేవుడు క్షమిస్తున్నాడో ఆ వ్యక్తి నిజముగా ధన్యుడు అని అంటున్నాడు. కాబట్టి ఆ ధన్యతను గుర్తించిన వాడుగానే 103వ కీర్తనలో ఆ యొక్క క్షమాపణను గురించి అతడు దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూసినాం. కాబట్టి ఏంటి ఆ ధన్యతలు అనేది మనము కొన్ని చూద్దాం. దాన్ని బట్టి మనము కూడా దేవుడు ఏ విధంగా క్షమించాడో, ఎంతగా మనల్ని క్షమించాడో వాటిని జ్ఞాపకం చేసుకొని మనము స్తుతించడానికి వీలవుతుంది. కాబట్టి మొట్టమొదటిగా మనము చూసినట్లయితే దేవుడు మనల్ని క్షమించినప్పుడు మన యొక్క శిక్ష నుండి దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు, మన యొక్క శిక్ష నుండి దేవుడు మనలను క్షమిస్తున్నాడు అనేది మనం చూస్తున్నాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 14వ అధ్యాయంలో ఇక్కడ మొదటి వచనం నుండి 20 వచనముల వరకు కూడా మనం ఇక్కడ సందర్భాన్ని మనం చూడగలుగుతాము. దేవుడు ఎన్నో కార్యాలు చేసి ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి విడిపించినట్లుగా మనం చూస్తాం. ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన తర్వాత దేవుడు వారికి మేఘ స్తంభముగా దేవుడు వారికి తోడై ఉన్నాడు. దేవుడు ఎర్ర సముద్రమును చీల్చాడు. దేవుడు మారా వంటి జలమును మధురముగా చేసి వారికి నీటిని అనుగ్రహించాడు. అదేవిధంగా బండను చీల్చి వారికి నీరు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. దేవుడు పరలోకములో దేవదూతలు తినే మన్నాతో ఇజ్రాయేలు ప్రజలను పోషించినట్లుగా మనము చూస్తాము. ఈ విధంగా ఎన్నో అద్భుతమైన కార్యములు. వారు మాంసము కోసం వారు ఏడ్చినప్పుడు కూడా మోషే భక్తుడు కూడా వీరు మాంసం కోసం ఏడిస్తే ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అన్నట్టుగా కొంచెం నిరుత్సాహానికి గురైనట్లుగా చూస్తాం. కానీ దేవుడు అప్పుడు కూడా మోషేని బలపరిచి, ఏంటి మోషే, నా బలమేమైనా తక్కువైంది అనుకుంటున్నావా? ఈ యొక్క అరణ్యము ఏ ప్రాణులు జీవించలేని ప్రదేశంలో మాంసాహారముతో మీకు భోజనం పెట్టలేనా అని అక్కడ కూడా మాంసముతో భోజనం పెట్టినట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా ఎన్నో అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో చేశాడు. అదేవిధంగా వారి యొక్క రాకని, అసలు ఐగుప్తు సైన్యం ప్రపంచాన్ని మొత్తం వణికిస్తున్న సైన్యం, అలాంటి సైన్యాన్ని ఓడించి దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చాడు. బయటికి తీసుకొని వచ్చిన తర్వాత కూడా అనేకమైన విజయాలు వారికి దేవుడు చూపించాడు. అయినా అన్ని చేసినప్పటికీ వారు అంటున్నారు, మేము ఐగుప్తులోనే చనిపోయి ఉంటే బాగుండు, అక్కడ మాకు అన్నీ ఉండి, మాకు ఉల్లిగడ్డలు ఉన్నాయి, అక్కడ తినడానికి సోరకాయలు ఉన్నాయి, ఎందుకు ప్రార్థన చేశారు దేవా మమ్మల్ని రక్షించమని? అన్నీ ఉంటే. ఆ తర్వాత వారు అన్నారు, సముద్రం వరకు తీసుకొని వస్తే అక్కడ ఐగుప్తులో చనిపోయి ఉంటే బాగుండు అని వారు అన్నారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వారు అంటున్నారు, అసలు అరణ్యంలోనే మనం చనిపోతే బాగుండేదేమో, ఇక్కడికి దేవుడు అనవసరంగా తీసుకొని వచ్చాడే, ఇప్పుడు వాళ్ళ శత్రువులు వచ్చి మమ్మల్ని చంపుతారు. ఐగుప్తులు చంపారా? ఎర్ర సముద్రం చంపిందా? వారి మీదికి వచ్చిన శత్రువులు చంపగలిగారా? వరములు కలిగిన
ఆ యొక్క ప్రవక్త బిలాము వచ్చి శపించాలని చూసినప్పుడు వారు చనిపోయారా? ఎప్పుడు చనిపోలేదు. ఆపదలు ఎన్నో వచ్చాయి, కానీ వీరు అంటున్నారు అసలు అప్పుడే చనిపోతే బాగుండేది, ఇప్పుడు శత్రువులు మమ్మల్ని చంపుతారేమో, మా బిడ్డల్ని బానిసలుగా పట్టుకొని వెళ్తారేమో అని మరలా దేవునికి ఎదుట వారు సనిగినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అప్పుడు దేవునికి ఎంతో కోపం వచ్చి అక్కడ 11వ వచనంలో మనం చూస్తే, యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించేదనని మోషేతో చెప్పగా అని మనం చూస్తున్నాం. మరి దేవునికి ఎంతో కోపం వచ్చి ఇక ఈ జనాన్ని నేను తీసేస్తాను, ఈ జనమంతటినీ తీసివేసి వారు చెప్పినట్లుగా వారితో చేసి, మోషే నీకు మరలా సంతానాన్ని ఇస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, ఆ జనానికి ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తాను అని మోషేతో దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అప్పుడు మోషే బ్రతిమలాడుకుంటున్నాడు. అలాగైతే ఐగుప్తీయులు దాని గురించి విందురు కదా, అప్పుడు వారందరూ ఏమనుకుంటారు అని అతడు ఎంతగానో బ్రతిమలాడుకున్నట్లుగా మనం చూస్తాం. మనము 20 ఆ విధంగా మోషే బ్రతిమలాడుకున్నట్లుగా మనం చూస్తాం. అక్కడ నుండి 20వ వచనంలో మనం చూస్తే, యెహోవా నీ మాట అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ మాట చొప్పున అనగా మోషే మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. మోషే, నీవు ఇంతగా ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, వారి కోసము నీవు వాదిస్తున్నావు కాబట్టి ఈసారికి వారిని క్షమిస్తున్నాను అని వారిని క్షమించి దేవుడు ఆ యొక్క గొప్ప తెగులును మరి ప్రజలందరినీ నేను తీసేస్తాను. ఇజ్రాయేలు దేశాన్ని దేన్నైతే మనం ఇప్పుడు చూస్తున్నామో మరి ఆ ప్రజలు ఆ యొక్క ఆనాడు వారి యొక్క పూర్వీకులైన వీరందరినీ కూడా నేను తీసిస్తాను తెగులు చేత. వారు ఏదైతే అనుకున్నారో, ఏది జరుగుతుందని అనుకుంటున్నారో అదే వారికి జరిగిస్తాను అని తీర్పును కూడా దేవుడు తీర్పు తీర్చినట్లుగా మనం చూస్తున్నాం. కానీ మరలా దేవుడు తన కోపాన్ని అణుచుకొని వారిని క్షమించినట్లుగా, దేవుడు మరలా వారిని నడిపించినట్లుగా, వారిని ఆ యొక్క చివరికి దేవుడు తాను చేసిన వాగ్దానములోనికి, ఆ భూమిలోనికి వారిని నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి ఎన్నో కార్యాలను మనం కూడా దేవుని యొక్క కృపను బట్టి మనం పొందుకుంటున్నాం. అయితే తగినట్లుగా దేవుణ్ణి మనం నమ్ముతున్నామా? మనం విశ్వసించాల్సిన పరిస్థితులు ఎదురైనప్పుడు, మనం ఇజ్రాయేల్ ప్రజల్ని చూసినప్పుడు కూడా అంటే మనం అనుకున్నంత ఒకవేళ నెగిటివ్గా వారు ఉండలేదేమో. ఎందుకంటే ఎర్ర సముద్రం చీలినప్పుడు అందరూ కూడా స్తుతించారు. ఆశీర్వాదాలు కలిగినప్పుడు, మేలులు కలిగినప్పుడు అందరూ స్తుతించేవారిగా, దేవుణ్ణి మహిమపరిచేవారిగానే ఇజ్రాయేల్ ప్రజలు కనిపిస్తున్నారు. కానీ ఎప్పుడైతే శ్రమ వస్తుందో అప్పుడు మరలా తిరుగుబాటు చేసేవారిగా, దేవుని మేలులను మర్చిపోయి అవిశ్వాసాన్ని ప్రకటించేవారిగా వారు కనిపిస్తున్నారు. మరి మన జీవితంలో కూడా మనం కూడా కృతజ్ఞత కూడికలు అని, స్తుతి కూటములు అని మనము స్తుతిస్తున్నాము. అన్నీ బాగున్నప్పుడు ప్రతిరోజు ఉదయం లేచి దేవుని స్తుతిస్తున్నాము. అయితే మరి శ్రమలు వచ్చినప్పుడు, దేవుని యొక్క కార్యములు కనిపించకుండా ఉన్నప్పుడు, పరీక్షలో మనం ఉంటున్నప్పుడు మనం ఏ విధంగా ఉంటున్నామో, ఒకవేళ ఇజ్రాయేలు ప్రజల వల్లనే మనం కూడా ఉంటున్నామేమో, ఒకవేళ మనల్ని మనం సమర్థించుకుంటున్నామేమో, దేవుని కార్యాలు కనిపించట్లేదు కాబట్టి నేను ఈ విధంగా ఆవేదన చెందుతున్నాను, అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నాను, లేదంటే నేను మంచివాడిని, లేదంటే నేను గొప్ప భక్తిపరుణ్ణి అని మనం సమర్థించుకుంటున్నామేమో. కానీ ఆనాడున్న ఇజ్రాయేలు ప్రజల యొక్క స్థితిలోనే నేడు అనేక మంది ఉంటున్నాము. అయినప్పటికీ కూడా మనము ఇంకా నాశనం కాలేదు, ఇంకా మనము అంతము కాలేదు, ఇంకా మనం కొనసాగుతున్నామంటే అది కేవలము దేవుని యొక్క క్షమాపణను బట్టి మాత్రమే. ఏ విధంగా దేవుడు వారిని ఎంత తిరుగుబాటు చేసినా వారిని క్షమించి వారిని నడిపించాడో, అదేవిధంగా మన జీవితంలో కూడా మనము ఎంత తిరుగుబాటు చేసినా, ఎంత విశ్వాసమును మనము కనపరచకపోయినప్పటికీ దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు, మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి దాన్ని బట్టి మనము దేవుని స్తుతించేవారిగా మనం ఉండాలి. అదేవిధంగా యోహాను సువార్త 8వ అధ్యాయంలో మరి పాపములో పట్టబడిన ఒక స్త్రీని గురించి మనం చూస్తాం. మరి అక్కడ ఒక ధర్మశాస్త్రము ప్రకారము మరి రాళ్లతో కొట్టి చంపాలి అని అక్కడున్న పరిసయ్యులు కానీ పెద్దలు నుండి చిన్న వరకు అందరూ కూడా రాళ్ళు పట్టుకొని ఆమెను తరుముతూ ఉన్నారు. ఆమె తరుముతూ ఆమెను యేసు ప్రభు ఉన్న యొక్క ప్రాంతానికి ఆమెను తీసుకుని వచ్చినట్లుగా, అక్కడ యేసు ప్రభును శోధించాలని ఆమెను యేసు ప్రభు యొద్దకు తీసుకొని వచ్చి ఆమె ఎదుట నిలబడినట్లుగా మనం చూస్తాం. అయితే అప్పుడు
ఏ విధంగా అయితే యేసు ప్రభువారు ఆ యొక్క రాళ్ళన్నీ కింద పడేలా చేశాడో, తనపైన పడాల్సిన రాళ్ళు, ఆ గాయపరచవలసిన రాళ్ళు అన్నీ కింద పడేసి ఆ గాయము చేయాలనుకునేవారు వెనక్కి వెళ్ళిపోయారు. అయితే మన జీవితంలో ఆ స్థానంలో, ఆ పాపాత్మురాలైన స్త్రీ స్థానంలో మనందరం ఉన్నాము. ఆ యొక్క రాయిని తీసుకున్నది ఎవరు అంటే మానవులు కాదు, కానీ ధర్మశాస్త్రమే ఆ రాయిని తీసుకుంది. దేవుని ధర్మశాస్త్రం మనల్ని శిక్షించాలి అని చూసినప్పుడు మనము దేవుని గ్రంథంలో కూడా చూస్తే మానవులందరికీ తీర్పు విధించబడింది అని మనం చూస్తాం. విధించబడబోతుంది కాదు, కానీ ఆల్రెడీ విధించబడింది. మానవులందరికీ కూడా ఆ యొక్క శిక్ష అనేది ఖరారైంది అని మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభువారు సిలువలో చేసిన త్యాగమును బట్టి ఆ యొక్క శిక్ష మన మీదికి రాకుండా మనము తప్పించబడ్డాం. ఏ విధంగా అయితే ఆ స్త్రీ ఆనాడు అక్కడ విడిపించబడిందో, మరి ఆమె ఆ యొక్క ప్రాణాల కోసము ఎంతగా పరితపించిపోయిందో, ఎవరైనా నన్ను రక్షిస్తే బాగుండు, ఈ పాపము నేను చేయకుంటే బాగుండు అని ఎంతగా తన ప్రాణంలో అనుకుందో, ఎంతగా తను ఆశపడిందో తన ప్రాణాల కొరకు. మరి చివరిగా ఆమె యేసు ప్రభు చేత రక్షించబడినప్పుడు ఆమె ఎంతగా స్తుతించిందో మనమందరము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అదే పరిస్థితిలో మనందరం ఉన్నాము. మనము కూడా అదే శిక్షకు పాత్రులమై ఉన్నాము. అటువంటి తీర్పే మనకు కూడా ఖరారైంది. అయితే యేసు ప్రభువారు సిలువలో చేసిన త్యాగమును బట్టి ఆ రాళ్ళ దెబ్బలను, ఆ గాయాలను, ఆ శిక్షను యేసు ప్రభువారు పొందుకొని మనకు క్షమాపణను అనుగ్రహించాడు. ఆ పాపానికి జీతం అయిన ఆ మరణాన్ని యేసు ప్రభువారు చెల్లించి, ఆ మరణం అనే పెనాల్టీని యేసు ప్రభువారు చెల్లించారు. కాబట్టి ఇప్పుడు ఈనాడు మనలను క్షమించగలుగుతున్నాడు. ఆ క్షమాపణను న్యాయబద్ధంగా మనకు అనుగ్రహించగలుగుతున్నాడు. కాబట్టి ఈ యొక్క క్షమాపణను బట్టి దేవా, ఆ యొక్క శిక్షనంతటిని మీరు భరించి నన్ను ఆ శిక్ష నుండి క్షమించినందుకు మీకు స్తోత్రములు అని మనము దేవుణ్ణి ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాము. మొట్టమొదటిగా మనము చూస్తున్న అంశము, మన యొక్క శిక్ష నుండి దేవుడు మనల్ని తప్పించాడు, దేవుడు మనల్ని క్షమించాడు కనుక దాన్ని బట్టి మనం స్తుతించాలి అని మనం నేర్చుకుంటున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే మరి కీర్తనల గ్రంథం 130వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 130వ అధ్యాయం 4వ చరణమును మనం చూస్తే, అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అని మనం చూస్తున్నాం. దేవుని యొద్ద క్షమాపణ ఎందుకు దొరుకుతుంది అని మనం చూస్తే, మనము భయభక్తులు నిలుపునట్లు ఆయన యొద్ద క్షమాపణ దొరుకుతుంది అని మనం చూస్తున్నాం. మనము సాధారణంగా మన చుట్టూ జరుగుతున్న వాటిని చూస్తే, బాగా శిక్షిస్తే మనుషులు సరిగ్గా ఉంటారు అని మనం అనుకుంటాం. ఒకవేళ అదే నిజమేమో మానవుల పట్ల, కానీ ఎవరైనా క్షమిస్తే లూజుగా ఉంటే, ఒక పాపం చేసి నన్ను క్షమించు అన్నప్పుడు వెంటనే క్షమిస్తే మరలా పాపం చేస్తాడేమో, మరలా అలవాటైపోతుందేమో అనే ఆలోచనలు మనకు వస్తాయి. అయితే దేవుని వాక్యం అంటుంది, అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. అయితే ఒక భక్తుడు అంటున్నాడు ఏంటంటే, దేవుడు ఎంతగా మనల్ని క్షమిస్తాడంటే, ఆ క్షమాపణ పొందుకున్న తర్వాత భయభక్తులు ఉంచడం తప్ప మనకు ఇంకొక మార్గం ఉండదు. అంతగా దేవుడు క్షమిస్తాడు, అంతగా తన ప్రేమను మనకు కనపరుస్తాడు అని ఒక భక్తుడు అన్నాడు. మనకు ఆలోచించినప్పుడు నిజమే అని అనిపించింది. ఎందుకంటే నా జీవితంలో కూడా మరి చిన్ననాటి నుండి క్రైస్తవ్యంలోనే పుట్టి, క్రైస్తవ్యంలోనే పెరిగి, మరి అన్నీ దేవుని వాక్యాలన్నీ తెలిసినా కూడా ఒక ఏజ్ వచ్చేసరికి ఏమైందంటే, మరి దేవుని వాక్యము అర్థమవుతున్నప్పుడు, లేదా మన సంఘములో ప్రేమను గురించి అత్యధికముగా బోధిస్తున్నప్పుడు, మరి ఇప్పుడు ఒక 2 వస్త్రములు ఉంటే ఏమీ లేని వ్యక్తికి ఒక వస్త్రం ఇవ్వాలంటే ఇవ్వచ్చు, కానీ శత్రువును ప్రేమించమంటే ఎట్లా? అసలు ఇది మానవులకు సాధ్యమేనా? అసలు దేవుడు ఎందుకు ఈ వాక్యాన్ని చెప్తున్నాడు? ఈ విధంగా ఎవరైనా ఉండగలుగుతారా? అసలు ఎందుకు రాయించాడు దేవుడు? ఇది ఇంపాసిబుల్ కదా అని నేను అనుకున్నాను. కాబట్టి నేను ప్రార్థన చేశాను, నాతోనైతే ఈ వాక్యానుసారంగా ఈ స్టాండర్డ్స్ ప్రకారం జీవించడం నాతోని కాదు అని నేను ప్రార్థన చేశాను. కానీ ఇప్పుడు ఏ విధంగా నేను జీవించగలుగుతున్నాను అంటే, దేవుడు ఒకరోజు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో దేవుడు నాకు తెలియజేశాడు, దేవుడు నాతో మాట్లాడాడు. కాబట్టి ఆ రోజు నుండి దేవునికి నా జీవితాన్ని అప్పగించుకొని మరి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడం అనేది కొనసాగుతుంది. కాబట్టి దేవుడు యొక్క క్షమాపణ మనలో భయభక్తులు నిలిపేలాగా, మనము భయభక్తులు నిలిపే శక్తిని కూడా ఆ క్షమాపణనే, ఆ ప్రేమ గుణమే మనకు అందిస్తుంది. దేవుని వాక్యంలో కూడా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములో మరి అక్కడ అపోస్తులుడైన పేతురు ఎంతో ఘాటుగా వాక్యాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తాం.
మీరు జీవాధిపతి అయిన యేసు ప్రభువుని మీరు సిలువ వేశారు అని వారిని, అంటే యేసు ప్రభువుని నమ్ముకోనండి అని ఒక ప్లెజెంట్ వేలో కాకుండా వారు చేసిన తప్పులన్నిటినీ ఖండిస్తూ వారికి వాక్యాన్ని అక్కడ బోధించినట్లుగా మనం చూస్తాం. అయితే అక్కడ ఆ తర్వాత ఆ బోధను విన్న వారందరూ కూడా హృదయంలో నొచ్చుకున్న వారు మేమేం చేయాలి అని వారు అడిగినప్పుడు అక్కడ అపోస్తుడైన పేతురు వారితో మాట్లాడుతూ, మరి పాప క్షమాపణ నిమిత్తము మీరందరూ కూడా మారు మనసు పొంది మీరు బాప్తీసం పొందుకురండి, అప్పుడు మీకు పాప క్షమాపణ కలుగుతుంది అని వారితో చెప్పినట్లుగా మనం చూస్తాం. అయితే ఆ తర్వాత వారు ఆ పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తీసం పొందిన తర్వాత అసలు వారి జీవితం ఏ విధంగా ఉంది, అంతవరకు కఠినముగా ఉన్న వారి జీవితం, దేవుని యొక్క వాక్యమును అర్థము చేసుకోలేని వారి యొక్క జీవితాలు ఇప్పుడు ఏ విధంగా మారాయో ఆ యొక్క 42వ వచనం నుండి చూస్తే మనకు అర్థమవుతుంది. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె వేచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి అని మనం చూస్తున్నాం. మరి ఎప్పుడైతే వారు ఆ విధంగా క్షమాపణ పొందారో వారందరూ కూడా భక్తి చేయగలిగిన వారయ్యారని, అపోస్తలుల బోధతో పాటు వారు కూడా కొనసాగుతున్నారు. అపోస్తలులు ఏ ఉజ్జీవముతో అయితే కొనసాగుతున్నారో, ఏ లెవెల్లో వారందరూ కొనసాగుతున్నారో వీరు కూడా అదే లెవెల్లో వీరందరూ కూడా కొనసాగుతున్నట్లుగా, అదే ఉజ్జీవమును పంచుకొని వీరందరూ కూడా వారి జీవితంలో ముందుకు కొనసాగినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా ఆ యొక్క సంఘ చరిత్రలో కూడా మనం చూసినట్లయితే మరి అనేకమైన హింసలు ఆ తొలి సంఘం ఎదుర్కొంటున్నప్పుడు, వారి యొక్క ఇళ్ళ మీద పడి వారి ఇళ్లను దోచుకుంటున్నప్పుడు, వారిని కొడుతున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు వారంతా పారిపోతున్నారంట. సంఘం అంతా అక్కడి నుండి పారిపోతూ ఏం చేస్తున్నారంటే వారు వెళ్ళిన ప్రతి చోట కూడా సువార్తను ప్రకటించుకుంటూ వారు సువార్థికుల వలె వారు ముందుకు కొనసాగగలిగారు. కాబట్టి ఎందుకు ఆ విధంగా అంత గొప్ప జీవితం జీవించగలిగారు, ఎందుకు అంత భయభక్తులు నిలపగలిగారు అంటే వారు దేవుని యొద్ద పాప క్షమాపణను పొందుకున్నారు. కాబట్టి దేవుని యొక్క క్షమాపణ మనలో భయభక్తులను కలగజేస్తుంది. కాబట్టి దాన్ని బట్టి రెండవదిగా మనము దేవుని స్తుతించాలి అని మనం నేర్చుకుంటున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయం ఒక పాపాత్మురాలైన స్త్రీని మనం చూస్తాం. ఆమె పరిసయ్యుని ఇంటిలో యేసు ప్రభు వారు ఉన్నప్పుడు ఆమె ఆ యొక్క ఇంటిలోనికి వచ్చి యేసు ప్రభు వారి యొక్క పాదములను తన కన్నీటితో కడిగి ఆమె యొక్క వెంట్రుకలతో ఆ పాదములను తుడిచి అత్తరు పూసినట్లుగా మనం చూస్తాం. ఆ స్త్రీతో యేసు ప్రభువారు అంటున్న మాటను 50వ వచనంలో మనం చూస్తే, అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను అని మనం చూస్తున్నాం. అదేవిధంగా 48వ వచనమును మనం చూస్తే నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో చెప్పాను అని మనం చూస్తున్నాం. 48వ వచనంలో ఆమెను క్షమించినట్లుగా, అదేవిధంగా 50వ వచనంలో ఆమెను క్షమించి ఇప్పుడు క్షమాపణ పొందావు గనుక ఇక సమాధానము గలదానవై వెళ్ళుము అని ఆమెను దీవించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మనం పాపము చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో కలవరానికి, ఎంతో భయానికి గురవుతారు. మరి మొట్టమొదటిసారి ఒక వ్యక్తి తప్పు చేసేటప్పుడు అతను ఎంతగానో కలవరానికి గురవుతాడు. మరి ఆ తర్వాత అతను ఒకవేళ తప్పించుకోగలిగితే, అతడు సక్సెస్ఫుల్గా పాపమును చేయగలిగితే అతడు ఇక నాకంటే గొప్పవాడు ఎవరు లేరు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని నేను మోసం చేశాను, లేదా ఒక న్యాయ డిపార్ట్మెంట్ని నేను మోసం చేశానని ఎంతో విర్రవీగుతాడు కావచ్చు, కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతాడు కావచ్చు. కానీ ఏదో ఒక రోజు కలవరం అతన్ని పట్టుకుంటుంది. మరి యేసు ప్రభు వారు చెప్పినట్లుగా మరి కత్తి పట్టినవాడు కత్తి ద్వారానే మరణిస్తాడు అని చెప్పినట్లుగా మరి అలాంటి జీవితాన్ని జీవించిన ప్రతి ఒక్కరు కూడా వారు ఖచ్చితంగా కలవరానికి గురి కావాల్సిందే, గురి అవుతారు అని చరిత్ర కూడా నిరూపిస్తూనే ఉంది. కాబట్టి వారి జీవితంలో పాపమునికి ఎంత దగ్గరగా మనం వెళ్తే, ఎంత లోతుల్లో పాపానికి వెళ్తే అంత కలవరానికి మనం గురవుతాం. మరి ఎంతోమంది నియంతలు కూడా మరి వారంతటి వారే ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా మనం చూస్తాం. వారిని ఎవరు ఏమనలేదు, ఎవరు ముట్టుకోలేదు, వారి ముందు నోరు తెరిచి నువ్వు చేస్తుంది తప్పు అని కూడా ఎవరికి అనే సాహసం చేయలేదు. కానీ వారి గన్ను తీసుకొని వారే పీల్చుకొని సూసైడ్ చేసుకున్నారు. ఎంతోమంది రాజులు వారికి బలం ఉన్నప్పుడు వేరే దేశాల మీద పడి వారిని చిత్రహింసలు చేసి వారిని మరి ఇష్టం వచ్చినట్టుగా లోపరుచుకొని కేవలము మనుషులు అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించిన వారు మరి వారి యొక్క అంత్య దశలో ఏ విధంగా ఉంది అని చూస్తే
తమ్మును తామే పొడుచుకొని చనిపోయారు. ఎందుకు అంటే వారి హృదయంలో కలవరం. పాపము గురించి యేసు ప్రభువారు మరి చెప్పినట్టుగా అది దేవుని వాక్యంలో ఉన్నట్లుగా అది అగ్ని లాంటిది. దాన్ని పట్టుకొని నాకు చేతులు కాలట్లేదు అంటే మనమే మోసపోతున్నాం. చేతులు ఖచ్చితంగా కాలుతాయి. దాన్ని ఒళ్ళో పెట్టుకుంటే మనం మొత్తం కూడా కాలిపోతాము. అదేవిధంగా పాపం చేసిన ప్రతి వ్యక్తి కూడా కలవరానికి గురయ్యే వ్యక్తిగానే ఉంటున్నాడు. ఏ విధంగా మనము సమాధానకర్త అయిన దేవునికి దూరముగా ఉండి మనం సమాధానంగా ఏ విధంగా మనం ఉండగలం. కాబట్టి పాపము చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఎంతో కలవరానికి గురవుతాడు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, కానీ ఏదో ఒక రోజు అసలు నేను ఎందుకు బ్రతికున్నానా అనే అంతగా అతని జీవితంలో కలవరపడతాడు. అయితే దేవుని వాక్యం ఇక్కడ మనం చూస్తే మరి ఆ స్త్రీని క్షమించి, ఆమె యొక్క పాపములను క్షమించి ఆమెను సమాధానము గలదానవై నువ్వు వెళ్ళు అని ఆమెను అక్కడి నుండి పంపివేసినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. అదే విధముగా మరి కీర్తన గ్రంథం 51వ కీర్తనలో కూడా భక్తుడైన దావీదు పాపము చేసినప్పుడు దేవా రక్షణ ఆనందమును మరలా నాకు దయచేయవా అని దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నట్లుగా మనం చూస్తాం. మరి అతడు రాజు, అతనికి అన్నున్నాయి, అతడు కావాలనుకుంటే ఏ ఆనందమైన క్షణములో అతను ముందుంటుంది. మానవుడు కోరుకునే ఏదైనా సరే క్షణములో అతని ముందు ప్రత్యక్షమవుతుంది. అయితే అవేవి కూడా అతనికి ఆనందం ఇవ్వట్లేదు, ఎందుకంటే అతని జీవితంలో పాపం ఉంది. కాబట్టి మరలా ఆనందము కోసము అది దేవుని సన్నిధిలోనే దొరుకుతుందని పశ్చాత్తాపముతో దేవ నన్ను క్షమించుమని రాసిన ఆ పశ్చాత్తాప కీర్తనలో అతడు చేసిన ఒక అంశము ఏంటి అంటే, దేవ రక్షణ ఆనందమును నాకు దయచేయి. నా జీవితంలో నాకు సమాధానం లేదు, అధికారం ఉంది, సైన్యం ఉంది, కావాల్సిన లగ్జరీస్ అన్నీ ఉన్నాయి, కాకపోతే నాకు ఆనందం లేదు, సమాధానం నా జీవితంలో లేదు, నన్ను కనికరించండి అని సమాధానము కోసము వేడుకున్నట్లుగా ప్రతిమిలాడుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి మూడవదిగా మనం చూస్తున్నాము, దేవుడు మనలను క్షమించి మనకు సమాధానం ఇస్తున్నాడు. మన హృదయంలో గొప్ప నెమ్మదితో మనల్ని నింపుతున్నాడు. ఈ యొక్క లోకములో ఏది కూడా ఇవ్వలేనిది మనము ఈ లోకంలో గొప్పవారిని చూసి ఆ స్థానంలో నేనుంటే ఎంత బాగుండు, ఏదైనా ఒక రోజు ఆ స్థానానికి వెళ్ళాలి అని మనం అనుకుంటాం. కానీ ఆ స్థానంలో ఉన్నవారు మనకి సెలబ్రిటీలు కావచ్చు, కానీ వాళ్ళు సెలబ్రిటీలు కాదు. వాళ్ళు కూడా సాధారణమైన మనుషులే. వాళ్ళు కూడా ఇటువంటి పరిస్థితులకు గురవుతున్న వారే. వారు కూడా అక్కడ ఏమీ లేదు, దీనికోసం నేను ఇంకా ఎక్కడో వెతకాలి అని ప్రయాసపడుతున్న వారే. అయితే మనలను మాత్రం దేవుడు క్షమించి ఆ సమాధానాన్ని, నిండు హృదయమును మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మూడవదిగా దానిని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి అని మనం నేర్చుకుంటున్నాం. నాలుగవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 1 నుండి 8 వచనంలో మనం చూస్తే అక్కడ తన యొక్క పాపమును బట్టి అక్కడ పక్షవాతము వచ్చిన ఒక వ్యక్తిని మనం చూస్తాం. అక్కడ యేసు ప్రభు వారు మరి అతనితో కూడా మాట్లాడుతూ, ఇదిగో నేను నీ పాపములను క్షమిస్తున్నాను, నువ్వు స్వస్థత గలవాడేవి వెళ్ళు అని యేసు ప్రభువారు ఆయనతో కూడా మాట్లాడి అతన్ని క్షమించి, అతని పాపములను క్షమించి అతన్ని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. పాపముకి ఎన్నో ఎఫెక్ట్స్ మనకుంటాయి. అందులో ఇది ఒకటి. పాపం చేసినప్పుడు మనము అనేకమైన రోగములకు గురవుతాము. కేవలము మానవులు మాత్రమే కాదు, మరి ఎక్కువ సంఖ్యలో జరిగినప్పుడు, సమూహంగా జరుగుతున్నప్పుడు దేశములు కూడా పాడైపోతున్నట్లుగా, దేశం మీదకి కూడా దోషము, శాపములు వస్తున్నట్లుగా మనము దేవుని వాక్యంలో మనం చూస్తాము. మరి దేవుని యొక్క ప్రవక్తలు కూడా మాట్లాడుతూ, మీరు ఎంతో కష్టపడుతున్నారు, పొలంలో నాట్లు వేస్తున్నారు, పంట పండిస్తున్నారు, కానీ పంట మీ వద్దకి రావట్లేదు, మీరు గుర్తిస్తున్నారా దీన్ని? మీ పాపమును ఒప్పుకోనండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు అని వారికి మాట్లాడినట్లుగా మనం చూస్తాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా అక్కడ దేవుడు అంటున్నాడు, మీరు నాకు ప్రార్థన చేసినట్లయితే నేను మిమ్మలను క్షమించి మీ దేశమును స్వస్థపరుస్తాను అని దేవుడు అంటున్నాడు. కాబట్టి నాలుగవదిగా మనం చూస్తున్నాము, మనము క్షమించబడినప్పుడు మనకు స్వస్థతను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మన దోషములను బట్టి మన మీదకి వచ్చిన ఆ యొక్క అనారోగ్యమైన పరిస్థితులు కావచ్చు, మన మీదకి వచ్చిన శాపములు కావచ్చు, వాటన్నిటి నుండి దేవుడు మనలను స్వస్థపరుస్తున్నాడు అనేది నాలుగవదిగా మనం చూస్తున్నాం. ఐదవదిగా మనం చూసినట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయంలో 11వ వచనం నుండి అక్కడ తప్పిపోయిన కుమారుని గుర్చిన సందర్భము మనకు కనిపిస్తుంది. అతడు మరి నాన్నతో ఇష్టానుసారముగా మాట్లాడి తండ్రి వద్ద నుండి తన యొక్క ఆస్తంతటిని, తనకు రావాల్సిన ఆస్తంతటిని తీసుకొని అతడు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆ ఆస్తంతటిని పాడు చేసుకున్నాడు, ఇష్టానుసారంగా ప్రవర్తించాడు, చెడ్డ స్నేహాన్ని చేశాడు, ఉన్నదంతా కోల్పోయింది. ఇప్పుడు ఏ విధమైన
సహాయం అతనికి దొరకనప్పుడు మరి ఎన్నో పనులు చేద్దామని చూశాడు, కానీ ఏ పని కూడా అతనికి దొరకట్లేదు. చివరికి పందులను మేపుదాం, అప్పుడు ఆ పొట్టుతోని తిని కడుపు నింపుకుందాం అనుకున్నాడు. అయితే అటువంటి పరిస్థితుల్లో అతనికి బుద్ధి వచ్చినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. అప్పుడు అతడు అనుకుంటాడు, నేను మా తండ్రి దగ్గరికి నేను తిరిగి వెళ్తాను, మా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను. యా తండ్రి, నేను మీకు అదేవిధంగా పరలోకానికి విరోధంగా నేను పాపము చేశాను, నన్ను క్షమించండి అని నేను బ్రతిమలాడుకుంటాను అని తండ్రి దగ్గరికి వెళ్ళసాగాడు. అయితే తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి కూడా అతన్ని క్షమించి అతన్ని దగ్గరికి తీసుకొని, అతడు మరి ఎంత పేదరికంలో అతడు ఉన్నాడో మనం చూస్తున్నాం. మరి ఆహారము కూడా లేని పరిస్థితిలో, తినడానికి తిండి లేని పరిస్థితిలో మరి తన బట్టలు ఏ విధంగా ఉండాలి, తన రూపం ఏ విధంగా ఉండాలి, తన యొక్క జుట్టు ఏ విధంగా ఉండాలి, తన దేహం అంతా కూడా కంపు కొడుతూ ఒక పిచ్చివాడిలా కనిపిస్తూ ఉండవచ్చు. అయితే ఆ యొక్క పిచ్చివాడిగా కంపు కొడుతున్న ఆ యొక్క కుమారుణ్ణి దగ్గరగా తీసుకొని అతనికి ముద్దు పెట్టి అతనికి ప్రశస్తమైన వస్త్రములు అందించండి, అతని చేతికి ఉంగరాన్ని ఇవ్వండి, అతని కాళ్ళకు చెప్పులు తొడిగించండి అని ఏదైతే కోల్పోయాడో కుమారునిగా వాటన్నిటినీ కూడా తిరిగి అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి మనం క్షమించబడుతున్నప్పుడు ఏమి జరుగుతుంది అంటే, మనము కోల్పోయిన స్థానమును దేవుడు మనకు తిరిగి అనుగ్రహిస్తున్నాడు. మనం ఎక్కడి నుండి పడిపోయామో తిరిగి అదే స్థానంలో దేవుడు మనం నిలబడుతున్నాడు. ఏ స్థానమునైతే ఆదాము తప్పు చేసి కోల్పోయాడో ఆ స్థానం అంతటిని దేవుని యొక్క కుమారుడు అనే స్థానముని, దేవుని యొక్క అధికారమును, దేవుని యొక్క పరలోక రాజ్యం యొక్క వారసత్వమును కానీ, అదేవిధంగా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును కానీ, ప్రతి వాగ్దానమును కానీ ఇప్పుడు మనవశం చేశాడు. ఎందుకు, ఏం చేశావు నువ్వంటే, నేనేం చేయలేదు. మరేం చేశావంటే, దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణను అడిగాను, దేవుడు నన్ను క్షమించాడు, నేను కోల్పోయిన వాటన్నిటిని ఇదిగో వీటిని చూస్తున్న దేవుని యొక్క స్వరూపమును, ఆ యొక్క అధికారమును కానీ, ఆ ఆశీర్వాదాలను కానీ దేవుడు నన్ను క్షమించి ఇచ్చాడు. కాబట్టి మనం ఏమీ చేయకున్నా కేవలము దేవుని యొక్క క్షమాపణను బట్టి, మన యొక్క సామర్థ్యమును బట్టి, మన భక్తిని బట్టి కాదు, కానీ కేవలము దేవుని యొక్క క్షమాపణ గుణమును బట్టి, దేవుడు మనల్ని క్షమించిన దాన్ని బట్టి ఈ యొక్క 5 రకములైన మేలులను మనం పొందుకున్నాము అని మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం చూస్తే శిక్ష నుండి తప్పించాం. ఎందుకు తప్పించబడ్డావు? ఏమైనా గొప్ప కార్యం చేశావా ఆ యొక్క శిక్షను తప్పించడానికి? నీ మీద కరుణ చూపునట్లుగా ఏమైనా 1000 మందిని రక్షించావంటే నేనేం చేయలేదు. దేవుడు కేవలం నన్ను ఉచితంగా క్షమించాడు, శిక్ష నుండి తప్పించాడు. కాబట్టి దాన్ని బట్టి మనం స్తుతించాలి. రెండవదిగా మనల్ని క్షమించి మనల్ని భయభక్తులు నిలిపేలా దేవుడు మనం చేశాడు. కాబట్టి రెండవదిగా దానిని బట్టి మనం స్తుతించాలని మనం నేర్చుకున్నాం. మూడవదిగా మనం చూస్తే దేవుడు మనల్ని క్షమించి మనకు సమాధానమును అనుగ్రహించాడు. నాలుగవదిగా మనల్ని క్షమించి మన దేశంలో స్వస్థతను అనుగ్రహించే దేవుడు, కాబట్టి దాన్ని బట్టి స్తుతించాలని మనం చూసాం. ఐదవదిగా మనం చూస్తే దేన్నైతే మనం కోల్పోయామో వాటన్నిటిని కూడా తన యొక్క క్షమాపణ గుణమును బట్టి దేవుడు క్షమించి వాటన్నిటిని కూడా తిరిగి అనుగ్రహించినట్లుగా, తిరిగి మనల్ని మన స్థానములో నిలబెట్టినట్లుగా మనం చూస్తాం. మనము ఎంత పాతాళమునకు దిగిపోయామో, ఎంత తిరిగి బాగు చేయలేని పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోయామో, అటువంటి పరిస్థితిలో కూడా ఏ విధంగా దేవుడు మనల్ని క్షమించడానికి ఇష్టపడ్డాడు, ఏ విధంగా తిరిగి అన్నిటినీ అనుగ్రహించడానికి ఇష్టపడ్డాడో వాటిని జ్ఞాపకం చేసుకొని తగినట్లుగా మనము దేవుని స్తుతించాలి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.